మాజీ మంత్రి కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి చేరుకున్నారు. ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. నిన్న కేటీఆర్ విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ వివరాలను కేసీఆర్కు వివరించడానికి ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్కి చేరుకున్నారు. సాయంత్రం వరకు అక్కడే ఉండబోతున్నారు. మరికొద్దిసేపట్లో హరీష్ రావు కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్కు చేరుకోబోతున్నారు. ఇద్దరు నేతలు కేసీఆర్కు విచారణ వివరాలను తెలియజేయబోతున్నారు. కేటీఆర్ను నిన్న విచారించారు. అంతకుముందు 2 రోజుల ముందు హరీష్ రావును విచారించారు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి. ఇదంతా కూడా రాజకీయ కుట్రని, రాజకీయ కక్ష సాధింపు చర్య అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తూ ఉంది. అలాగే తమ పట్ల అన్యాయంగా వ్యవహరించిన ఏ అధికారిని నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టమని చెప్పి కూడా వారు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో విచారణ అనంతరం కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్కు చేరుకుంటూ ఉన్నారు. కేసీఆర్కు విచారణ వివరాలను తెలియజేయబోతున్నారు. ఆల్రెడీ కేటీఆర్ ఫామ్ హౌస్కు చేరుకున్నారు. ప్రస్తుతం కేసీఆర్తో భేటీ అయ్యారు. కేటీఆర్ సిట్ విచారణ వివరాలను కేసీఆర్కు వివరిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మరికొద్దిసేపట్లో హరీష్ రావు కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి రాబోతూ ఉన్నారు. సాయంత్రం వరకు కూడా ఇద్దరు నేతలు కేసీఆర్తోనే ఉండబోతున్నారు. కేసీఆర్కు వివరాలను తెలియజేయబోతున్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మరిన్ని వివరాలు అందించడానికి. శ్రీనివాస్, భేటీ వివరాలేంటి? చక్రి, కాసేపటి క్రితమే 1 గంట క్రితం ముందుగా కేటీఆర్ ఫామ్ హౌస్ చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపటి క్రితమే మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి అలాగే హరీష్ రావు కూడా ఫామ్ హౌస్ చేరుకున్నారు. ప్రధానంగా ఈ కేసీఆర్ తో భేటీ అవ్వడం వెనుక ఇటీవల జరిగినటువంటి సిట్ విచారణ ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పటికే ఇటు హరీష్ రావు సిట్ విచారణలో పాల్గొన్నారు. అలాగే కేటీఆర్ కూడా సిట్ విచారణకు నిన్న హాజరయ్యారు. అయితే సిట్ విచారణలో ఇప్పటికే హరీష్ రావు కూడా సిట్ విచారణకు వెళ్లిన మరుసటి రోజు కేసీఆర్ తో భేటీ అయ్యారు. సిట్ విచారణలో అధికారులు అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి, ఆ ప్రశ్నలకు హరీష్ రావు ఇచ్చినటువంటి సమాధానాలు ఏంటి అనే అంశంపై హరీష్ రావు కేటీఆర్ చర్చించారు. ఆ తర్వాత కేటీఆర్ కు తాజాగా మొన్న నోటీసులు అందాయి. నోటీసులు అయిన తర్వాత నిన్న కూడా ఆయన విచారణకు వెళ్లి సాయంత్రం తిరిగి తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టారు. అసలు నిన్న ఈ 2 రోజులు అంటే ఇద్దరు నేతలను సిట్టు విచారించినటువంటి తీరుతిన్నుల వెనుక మాత్రం ఆ కేసీఆర్ అయితే ఇద్దరు నేతలతో చర్చిస్తున్నారు. అలాగే ఈ భేటీలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇప్పటికే సిట్టు విచారణ అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో తమకు సంబంధం లేకుండా కావాలనే తమను ఇరికిస్తున్నారని చెప్పి ఇప్పటికీ హరీష్ రావు అలాగే కేటీఆర్ పదే పదే చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా ఈ విచారణ లేదు, ఏం లేదు, కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే కావాలని కాంగ్రెస్ పార్టీ ఇదంతా చేస్తున్నట్టు కూడా వాళ్ళు ఆరోపిస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ అసలు ఈ సిట్ విచారణ వెనుక అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుందన్న దానిపై మాత్రం కేసీఆర్ ఆరోపిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే కొన్ని రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున మున్సిపల్ ఎన్నికల సమావేశం అంటే మున్సిపల్ ఎన్నికలు అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఏంటన్న దానిపై కూడా కేసీఆర్ ఈ నేతలతో సమాలోచన చేస్తున్నట్టయితే సమాచారం అందుతుంది. ఇప్పటికే 2 దఫాలుగా ఇటు కేటీఆర్ కి సిరిసిల్లలో ఉన్నప్పుడు సిట్ నోటీసులు అందాయి. సిట్ నోటీసులు రాగానే అక్కడ తెలంగాణ భవన్లో సిరిసిల్ల తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆ తర్వాత ఊటౌట్న అక్కడి నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లారు. ఆ సిట్ ఆ నోటీసుల నేపథ్యంలో భేటీ అయ్యారు. ఆ తర్వాత హరీష్ రావు కూడా మెదక్లో ఉన్నారు. ఆ సమయంలో కేటీఆర్ కి సిట్ నోటీసులు ఉన్నటువంటి సందర్భంలో కేవలం అంటే రాజకీయ క్రీడలో భాగంగానే సిట్ నోటీసులను బీఆర్ఎస్ పార్టీ అభివర్ణిస్తుంది. మరి పైన కేసీఆర్ కూడా ఎలా స్పందిస్తారనేది మాత్రం మనం చూడాల్సి ఉంటుంది. చక్రి, ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.